అయ్యో! హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ సెంటర్ చాలా మీ భాగస్వామిగా స్వాగతం. నా పేరు అనుజ్. మీరు చూస్తున్నది సిరీస్ 21 పాస్ ఫర్ సర్ వీడియోలు మరియు సిరీస్ 21 ఈఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ కోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాం. ఇప్పటివరకు మేము 3 అధ్యాయాలు కవర్ చేశాం. ఇది చాప్టర్ నంబర్ 4 డెక్లో పెట్టుబడి. ఈ రోజు మనం ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలో పెట్టుబడి గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టుబడి, డెక్లో పెట్టుబడి ఎలా ఉంటుందో ఈ రోజు మనం కవర్ చేయబోతున్నాం. మరి ఈరోజు మనం ఈ అధ్యాయంలో ఏ విషయాలను కవర్ చేయబోతున్నామో చూద్దాం. కాబట్టి ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల ప్రాథమిక లక్షణాలు, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల భాగాలు, బాండ్ ధర మరియు ఇతర ప్రత్యామ్నాయ ప్రమాణాలు వంటి కీఎం, కూపన్, కరెంట్ ఈల్డ్, వడ్డీ రేటు మధ్య సంబంధం గురించి అర్థం చేసుకోవాలి. రిస్క్ అంటే ఏమిటి? మనం బాండ్ల డ్యూరేషన్ను కూడా పరిశీలిస్తాము. మ్యాచ్యూరిటీ డ్యూరేషన్ మరియు డ్యూరేషన్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుంటాము. అయితే మనం ప్రారంభిద్దాం సిరీస్ 21 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్లోని 4వ అధ్యాయం ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలలో పెట్టుబడి. చూడండి, మనం ఎప్పుడైనా పెట్టుబడుల గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుంది? సాధారణంగా పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లేదా బాండ్ల గురించి మాట్లాడినప్పుడు చాలా తక్కువ ఉత్సాహం ఉంటుంది. కానీ సాధారణంగా పెట్టుబడిదారులు ఏమి చేస్తారు అంటే వారు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఎక్కువగా ఈక్విటీలపై దృష్టి పెడతారు. కానీ ఇది ఒక విపరీతమైన విషయం, ఎందుకంటే నేను మీతో ఒక డేటాను పంచుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా బాండ్ల మొత్తం విలువ అనేది ఈక్విటీల మొత్తం విలువ కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడుల కంటే డెట్ మార్కెట్ యూనివర్స్ మరింత పెద్దది. ఇది పెట్టుబడుల విషయానికి వస్తే డెట్ అండ్ సిరీస్ బుక్ ప్రకారం 2020లో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $105.8 ట్రిలియన్ ఉంది. 2020 వరకు గ్లోబల్ బాండ్ మార్కెట్ అవుట్ స్టాండింగ్ $123.5 ట్రిలియన్ ఉంది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు, గ్లోబల్ డెట్ యూనివర్స్ అనేది ఈక్విటీ యూనివర్స్ కంటే ఎక్కువగా ఉంది. డెట్ విలువ $123.5 ట్రిలియన్ కాగా ఈక్విటీ మార్కెట్ క్యాప్ $105.8 ట్రిలియన్ ఉంది. చూసినప్పుడు ప్రభుత్వమే బాండ్లలో సింగిల్ లార్జెస్ట్ ఇష్యూయర్గా ఉంటుంది. కంపెనీలు కూడా వివిధ రకాల బాండ్లు ఇష్యూ చేస్తాయి అదే సమయంలో. అలాగే ప్రభుత్వ బాండ్లు కూడా వివిధ మెచ్యూరిటీలు కలిగి ఉండవచ్చు మరియు వివిధ రకాలుగా కూడా ఉండవచ్చు. ఈ అధ్యాయంలో ముందుగా మనం వివిధ రకాల బాండ్లు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి అనేది అర్థం చేసుకుంటాం. ప్రత్యేకంగా భారతదేశ ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ గురించి. ముందుగా మనం భారతదేశంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను ఎవరు ఇష్యూ చేస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. భారతదేశంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ బాడీలు, బ్యాంకులు, సంస్థలు, కార్పొరేట్ బాడీలు వంటి వారు ఇష్యూ చేస్తారు. ఒక పట్టిక ద్వారా మనం మార్కెట్ సెగ్మెంట్ ఏమిటి మరియు ఎవరు ఈ సెక్యూరిటీలను ఇష్యూ చేస్తారు అనేది తెలుసుకుందాం. ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇప్పుడు ఇండియాలో ట్రేడ్ అయ్యే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడితే ప్రధానంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ బాండ్లు వస్తాయి. అదనంగా పబ్లిక్ సెక్టార్లో కొన్ని బాండ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీలు ఉంటాయి. స్ట్రక్చర్డ్ బాడీలు కూడా ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కూడా అక్కడికి వస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బాండ్లు, అంటే ప్రైవేట్ సెక్టార్ డెట్ అని చెప్పినా లేదా ప్రైవేట్ సెక్టార్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పినా అక్కడ కార్పొరేట్లు ఉంటారు. ఇవే డెట్ ఇష్యూ చేస్తారు, బాండ్లు ఇష్యూ చేస్తారు. డబ్బు సమీకరించడానికి బ్యాంకులు కూడా వస్తాయి. అక్కడ బ్యాంకులు కూడా ఎక్కడో ఒక చోట తమ బాండ్లు ఇష్యూ చేస్తాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవే ఇష్యూ చేస్తాయి. అలాగే ఆర్బీఐ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. అందువల్ల ఇది మీ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ రకాలుగా ఉంటుంది. ఇవి మార్కెట్ సెగ్మెంట్ మరియు ఎవరు ఇష్యూ చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా వాటిని పిలిచే వాటి సెగ్మెంట్ భారతదేశ ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లో అతిపెద్దది. భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు మీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఉంటాయి. కానీ కార్పొరేట్ బాండ్ మార్కెట్ కూడా ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. భారతదేశంలో కార్పొరేట్ డెట్లోని ప్రైమరీ మార్కెట్ అనేది ప్రధానంగా ప్రైవేట్ ప్లేస్మెంట్ మార్కెట్ మాత్రమే. అక్కడ చాలా కార్పొరేట్ బాండ్లు చాలా ప్రైవేట్గా ప్లేస్ చేయబడతాయి. హోల్సేల్ ఇన్వెస్టర్లలో అంటే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, పెద్ద కార్పొరేట్లు మరియు ఇతర పెద్ద పెట్టుబడిదారులు ఉంటారు. అందుకే ఈ పరిస్థితి బాండ్ మార్కెట్లలో రిటైల్ భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది. కాబట్టి కార్పొరేట్ మార్కెట్లో రిటైల్ పెట్టుబడి వాటా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది.
నేను చెప్పాలంటే రిటైల్ ఇన్వెస్టర్ల వాటా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. బాండ్ మార్కెట్ విషయానికి వస్తే ఇది ప్రధానంగా హోల్సేల్ ఇన్వెస్టర్ల కోసం ఉండే ప్రైవేట్ మార్కెట్. ఇక్కడ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, పెద్ద కార్పొరేషన్లు మరియు ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడాన్ని ఇష్టపడతారు. ఇప్పటికీ ఒక రిటైలర్గా మాట్లాడితే వారు ఎక్కడో ఒకచోట బాండ్లలో లేదా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇష్టపడరు. ఇప్పుడు మనం బాండ్లు అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, బాండ్లు ఎలా ప్రవర్తిస్తాయి, కూపన్ రేట్ అంటే ఏమిటి, ఇవి అన్నింటినీ తెలుసుకుందాం. బాండ్ అంటే ఏమిటో చూద్దాం. ఇది ఒక ఫిక్స్డ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, అంటే బాండ్ జారీ చేసిన వ్యక్తి మీద ఒక నిర్దిష్ట రుణ బాధ్యత ఉంటుంది. అందుకే వీటిని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని కూడా పిలుస్తారు. నేను ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే నా మీద ఒక ఫిక్స్డ్ బాధ్యత ఏర్పడుతుంది, లేదా చెప్పాలంటే ఫిక్స్డ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఏర్పడుతుంది. అంటే నేను వారికి వడ్డీతో పాటు ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఉదాహరణకి నేను అతనికి 15% వడ్డీ ఇస్తున్నాననుకోండి. ఏ సంవత్సరానికి అర్ధవార్షికంగా లేదా నెలవారీగా అయినా సరే, మీరు ఎలాంటి వడ్డీ రేట్లు, ఎలాంటి వడ్డీ చెల్లింపులు ఉన్నా కూడా, ఏ టెన్నర్ ఉన్నా ఆ ప్రకారం నేను వడ్డీ చెల్లింపులు చేస్తాను. ఉదాహరణకి చివరికి నేను త్రైమాసికంగా చెల్లిస్తున్నాననుకోండి. 12% వడ్డీ అంటే ప్రతి త్రైమాసికానికి 3% చొప్పున చెల్లిస్తాను. 4వ త్రైమాసికంలో ప్రిన్సిపల్తో పాటు ఆ 3% వడ్డీని కూడా చెల్లిస్తాను. ఈ విధంగా మీ డెట్ రుణం పనిచేస్తుంది. ఈ విధంగా బాండ్ పనిచేస్తుంది. ఇప్పుడు బాండ్ యొక్క లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మొదటిగా బాండ్ జారీదారు అంటే బాండ్ను జారీ చేసినవాడు, డబ్బు తీసుకున్నవాడు ఒక స్థిరమైన వడ్డీ మొత్తాన్ని ఇస్తాడు. దీనిని మనం కూపన్ అంటాం. ఈ స్థిరమైన వడ్డీ మొత్తాన్ని ఎవరికిస్తాడు అంటే బాండ్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్కు, అంటే డబ్బు ఇచ్చినవాడికి ఈ వడ్డీని ఇస్తాడు. ఇది ముందే బాండ్పై రాసి ఉంటుంది. అలాగే ఈ కూపన్ రేట్ అంటే స్థిరమైన వడ్డీ మొత్తం ఎప్పుడూ మారదు. కూపన్ రేట్ బాండ్ గడువు మొత్తం కాలంలో ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దీనిని మనం మార్చలేము కాబట్టి ఏ బాండ్ అయినా ఏ అంగీకరించిన ధరపై స్థిరమైన వడ్డీ మొత్తంతో జారీ అయితే ఆ కూపన్ రేట్ మొత్తం గడువు కాలంలో ఒకేలా ఉంటుంది. ఇది ప్రశ్నగా రావచ్చు. రెండవ లక్షణం ఏమిటంటే బాండ్ మెచ్యూరిటీ తేదీన స్థిరమైన ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అంటే నేను ఉదాహరణగా చెప్పినట్టు, ఎవరైనా 1,00,000 రూపాయలు ఎవరిదైనా తీసుకుంటే 10% సంవత్సరానికి తీసుకున్నట్టు ఉంటుంది. ప్రతి త్రైమాసికం చెల్లిస్తుంటే ప్రతి త్రైమాసికానికి 3% వడ్డీ ఇస్తాడు. 4వ త్రైమాసికంలో ప్రిన్సిపల్ తిరిగి వస్తుంది. అంటే మీ ప్రిన్సిపల్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. స్థిరమైన ప్రిన్సిపల్ మొత్తాన్ని మెచ్యూరిటీ తేదీన తిరిగి ఇవ్వాలి. 1 సంవత్సరం బాండ్ అయితే 365 రోజుల్లో ప్రిన్సిపల్ తిరిగి చెల్లించాలి. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఆబ్లిగేషన్ అనే సెక్యూరిటీ బాండ్ యొక్క లక్షణాలను నిర్వచిస్తుంది. మనం ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందని చెబితే దాని లక్షణం ఏమిటంటే అందులో వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. సరే, నేను మీకు చెప్పినట్లుగా ఇవి వార్షికంగా కూడా ఉండవచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో వడ్డీ చెల్లింపులు వార్షికంగా ఉండవచ్చు. మీది త్రైమాసికంగా నెలవారీ వడ్డీ చెల్లింపులు కూడా ఉండవచ్చు. ఇంకా ఒక విషయం చెబుతాను. ఇక్కడ టర్మ్ టు మెచ్యూరిటీ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. టర్మ్ టు మెచ్యూరిటీ అనేది బాండ్ మెచ్యూర్ అవ్వడానికి లేదా గడువు ముగిసే వరకు మిగిలిన కాలాన్ని సూచిస్తుంది. అంటే ఈ బాండ్కు ఇంకా ఎంత కాలం మిగిలి ఉందో లేదా ఇది ఎప్పుడు గడువు ముగుస్తుందో దానినే మనం పూర్తిగా టర్మ్ టు మెచ్యూరిటీ అని అంటాం. మెచ్యూరిటీ పీరియడ్ను మనం టెన్యూర్ లేదా టెన్యూర్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్స్ ఉన్న బాండ్ల గురించి మాట్లాడుకుందాం. బాండ్లలో కొన్ని ఎంబెడెడ్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని సాధారణ రకాల బాండ్లు ఉన్నాయి. ఎంబెడెడ్ ఆప్షన్స్ ఉన్న బాండ్లలో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉన్న బాండ్లు మరియు కన్వర్టిబుల్ బాండ్లు ఉంటాయి. అంటే బాండ్లతో పాటు కొన్ని ఆప్షన్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. కొన్ని బాండ్లతో పాటు ఇవి అటాచ్ అయి ఉంటాయి. మరి ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ ఏవి అనేది తెలుసుకుందాం. కాలబుల్ బాండ్ అని పిలువబడే బాండ్ ఏది అనేది చూద్దాం. పుట్ ఆప్షన్ ఉన్న బాండ్లు మరియు కన్వర్టిబుల్ బాండ్లు ఏవి అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ప్రశ్నగా రావచ్చు. అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాల్ ఆప్షన్ ఒక బాండ్లో ఉంటే అది ఏది అనే విషయం. పుట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే అది ఏ బాండ్కు సంబంధించినది. ఇప్పుడు మనం ఇది వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే వీటిపై ఒక్కో మార్క్ ప్రశ్నలు కూడా రావచ్చు. మా వీడియో తయారు చేసే ప్రధాన ఉద్దేశ్యం మీకు రీసెంట్ 21 స్పష్టంగా అర్థమయ్యేలా చేయడమే. అందుకోసం ఎగ్జామ్లలో పదే అడిగే ముఖ్యమైన ప్రశ్నలను నేను మీకు చెబుతూనే ఉంటాను. ఇదే విధంగా ఆప్షన్స్పై కూడా ప్రశ్నలు వస్తాయి. చాలా క్లియర్ కట్ ప్రశ్న వస్తుంది. కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
మీరు ఇది అర్థం చేసుకుంటే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పగలుగుతారు. కాలబుల్ బాండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాలబుల్ బాండ్ అనేది ఇష్యూయర్కు నిర్దిష్ట మెచ్యూరిటీ తేదీకి ముందు బాండ్ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని రీడీమ్ చేసుకునే హక్కును ఇస్తుంది. మీ బాండ్ ఒక ఆప్షన్తో అంటే కాల్ ఆప్షన్తో వస్తే ఇప్పటికే అందులో ఇలా రాసి ఉంటుంది, అవును, మీ బాండ్లో ఈ కాల్ ఆప్షన్ ఉంది. ఈ కాలబుల్ బాండ్ ఇష్యూయర్కు అంటే బాండ్ను ఇష్యూ చేస్తున్న వారికి, డెట్ రైజ్ చేస్తున్న వారికి ఈ హక్కును ఇస్తుంది. అంటే వారు బాండ్లోని కొంత భాగాన్ని లేదా మొత్తం అవుట్ స్టాండింగ్ బాండ్ను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్దిష్టమైన మెచ్యూరిటీ తేదీకి ముందు కాల్ ప్రొవిజన్ల గురించి ఉన్న వివరాలు కూడా డిబెంచర్లో పేర్కొనబడతాయి. అందువల్ల ఈ కాలబుల్ బాండ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే సెక్యూరిటీ జారీదారు, డెట్ జారీదారు, బాండ్ జారీదారునికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు మరోవైపు చూస్తే ఈ కాలబుల్ బాండ్లు ఇన్వెస్టర్కు చాలా ఎక్కువ స్థాయి ఆదాయ ప్రమాదాన్ని తీసుకువస్తాయి. ఎందుకంటే జారీదారు మీకు డబ్బును ముందే తిరిగి ఇచ్చేస్తే ఆ డబ్బును మీరు ఇక ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. 12 నెలల బాండ్ కాల్ ఆప్షన్తో ఉంది, కానీ డెబ్ట్ ఇన్వెస్టర్కు డబ్బు ఇచ్చిన జారీదారు 6 నెలల్లోనే దాన్ని కాల్ చేసి మీకు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. వడ్డీతో పాటు ఇప్పుడు మీ వద్ద డబ్బు తిరిగి వచ్చేసరికి ఒక ఇన్వెస్టర్గా మీకు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. రీఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు మరియు 6 నెలల క్రితం లభించిన వడ్డీ రేటు మళ్లీ మీకు లభించకపోవచ్చు. ఎకానమీలో వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. అందువల్ల ఇక్కడ ఇన్వెస్టర్కు రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ పెరిగిపోతుంది. మీరు ఒక కాలబుల్ బాండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు పుట్ ప్రొవిజన్ల గురించి మాట్లాడుకుందాం. పుట్ ప్రొవిజన్ ఏమి చేస్తుందో చూద్దాం. బాండ్ హోల్డర్ అంటే ఎవరు డబ్బు పెట్టుబడి పెట్టారో బాండ్ను హోల్డ్ చేస్తున్న వారికి బాండ్ను అమ్మే హక్కును ఇస్తుంది. ఇష్యూవర్కు తిరిగి ముందుగా నిర్ణయించిన ధరకు నిర్దిష్ట తేదీన అమ్మే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ముందుగా నిర్ణయించిన ధర కూడా ఇక్కడ ముందే నిర్ణయించబడుతుంది. ధర కూడా అలాగే నిర్దిష్ట తేదీ కూడా మీకు స్పష్టంగా నిర్ణయించబడుతుంది. సూపర్ ప్రొవిజన్ ఏమి చేస్తుంది అంటే బాండ్ హోల్డర్కు హక్కును ఇస్తుంది. అతను తన బాండ్ను మళ్లీ ఇష్యూవర్కు అమ్ముకోవచ్చు. ముందుగా నిర్ణయించిన ధరకు నిర్దిష్ట తేదీన అమ్ముకునే అవకాశం ఉంటుంది మరియు పోర్టబుల్ బాండ్లు బాండ్ హోల్డర్కు లాభదాయకంగా ఉంటాయని చూస్తారు. ఎందుకంటే ఏమి జరుగుతుంది? బాండ్ హోల్డర్కు ఒక గ్యారంటీ ఉంటుంది, అంటే ముందే నిర్ణయించిన అమ్మకపు ధరను రిడెంప్షన్ తేదీన పొందుతారు. అందువల్ల మీకు ముందే తెలుసు ఎంత డబ్బు వస్తుందో, అలాగే అమ్మకపు ధర కూడా ముందే తెలుసు, అలాగే రిడెంప్షన్ తేదీ కూడా మీకు ముందే తెలుసు. ఈ బాండ్ను మీరు ముందే నిర్ణయించిన ధరకు నిర్ణయించిన తేదీన బాండ్ ఇష్యూ వరకు అమ్మవచ్చు. ఇప్పుడు కన్వర్టిబుల్ బాండ్ల గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, కన్వర్టిబుల్ బాండ్లు. ఇందులో ఏమీ ప్రత్యేకం లేదు. ఇది ప్లెయిన్ వెనిల్లా బ్లూ బాండ్ మరియు ఒక ఎంబెడెడ్ ఈక్విటీ కాల్ ఆప్షన్ కలయిక. మళ్ళీ చెబుతున్నాను, కన్వర్టిబుల్ బాండ్లు అనేవి ఒక కలయిక. ప్లెయిన్ వెనిల్లా బాండ్ ప్లస్ ఒక ఎంబెడెడ్ ఈక్విటీ కాల్ ఆప్షన్ కలయికగా ఇది బాండ్ హోల్డర్కు హక్కును ఇస్తుంది. బాండ్ హోల్డర్ అంటే ఇన్వెస్టర్, తన డబ్బును ఆ నిర్దిష్ట డేట్ సెక్యూరిటీ లేదా బాండ్లో పెట్టినవాడు. ఇది అతనికి కన్వర్టిబుల్ బాండ్ ఆప్షన్ హక్కును ఇస్తుంది. నేను మాట్లాడుతున్నాను, ఇది ఆ నిర్దిష్ట ఇన్వెస్టర్కు తన బాండ్ను ఎక్స్చేంజ్ చేసుకునే హక్కును ఇస్తుంది. నిర్దిష్ట సంఖ్యలో కామన్ షేర్లకు సంబంధించి ఆ కంపెనీ అంటే డెట్ ఇష్యూ చేసే కంపెనీ డబ్బు సమీకరించడానికి డెట్ ఇష్యూ చేస్తుంది మరియు తన ఇన్వెస్టర్లకు అందులో కన్వర్టిబుల్ బాండ్ ఆప్షన్ను ఇస్తుంది. అందువల్ల ఆ నిర్దిష్ట డెట్ ఇన్వెస్టర్కు తన హక్కును వినియోగించుకునే అధికారం ఉంటుంది. అంటే అతను తన హక్కును వినియోగించి ఎక్స్చేంజ్ చేయవచ్చు. తన హక్కును వినియోగించి ఆ బాండ్ను కంపెనీకి తిరిగి ఇచ్చి దానికి బదులుగా నిర్దిష్ట సంఖ్యలో కామన్ ఈక్విటీ షేర్లను పొందవచ్చు. అంటే ఆ కంపెనీ ఇష్యూ చేసే షేర్లను తీసుకోవచ్చు. ఇది బాండ్ల గురించి. ఫండ్స్ మరియు బాండ్ల యొక్క లక్షణాలు, వివిధ ఆప్షన్లతో ఇప్పుడు మనం బాండ్ సేఫ్టీని నిర్ణయించే అంశాలను అర్థం చేసుకుందాం. అంటే మార్కెట్లో ఏ బాండ్ సురక్షితమో ఏది సురక్షితం కాదో మనం ఎలా తెలుసుకోవచ్చు. కొన్ని రేటింగ్స్ ఉన్నాయి, వాటిని చూసి మనం ఇది తెలుసుకోవచ్చు. భారతదేశంలో క్రిసిల్, ఇక్వా వంటి సంస్థలు మన బాండ్లకు రేటింగ్ ఇస్తాయి. రేటింగ్ అనేది వేరే ఏమీ కాదు, కేవలం డిఫాల్ట్ రిస్క్ను మాత్రమే సూచిస్తుంది. క్రెడిట్ రిస్క్ అంటే ఈ సెక్యూరిటీలో ఎంత రిస్క్ ఉందో చూపిస్తుంది. అత్యుత్తమ నాణ్యత గల పేపర్స్ అంటే ఫండమెంటల్గా, ఫైనాన్షియల్గా బలమైన కంపెనీలు, పెద్ద కంపెనీలకు AAA, AA+ వంటి రేటింగ్స్ వస్తాయి. అలాగే భారత ప్రభుత్వం అంటే అత్యంత సురక్షితంగా భావించబడేది ఎప్పుడూ AAA+గా పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తన డెట్ ఆబ్లిగేషన్స్పై ఎప్పుడూ డిఫాల్ట్ చేయదని అంటారు.
డెట్ ఆబ్లిగేషన్స్లో రెండు విషయాలు ఉంటాయి: క్యాపిటల్ ప్లస్ ఇంటరెస్ట్ పేమెంట్. మరి బాండ్ యొక్క సేఫ్టీని మనం ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఇన్వెస్టర్గా ఇది మీకు ఎందుకు అంత ముఖ్యమో. బాండ్స్ సేఫ్టీ విషయానికి వస్తే, ఎకానమీలో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అయినా రిస్క్ లేని దాంట్లో ఉండదు. ప్రతి ఫైనాన్షియల్ ప్రొడక్ట్లోనూ రిస్క్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎంత రిస్క్ ఉంది, ఎక్కడ ఉంది, మరియు మీరు ఆ రిస్క్ను ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. మనం అర్థం చేసుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఉన్న రేటింగ్ గురించి మాట్లాడుకుంటాం. 1 సంవత్సరం కంటే ఎక్కువ గల వాటికి AAA రేటింగ్ల గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఈ రేటింగ్లను పరిగణనలోకి తీసుకుంటారు. విత్তীయ బాధ్యతలను సమయానికి తీర్చడంలో ఇవి అత్యంత భద్రమైనవి మరియు వీటిలో క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. నేను మీకు చెప్పినట్లుగా AAA రేటింగ్లు ఎప్పుడూ ప్రభుత్వ సెక్యూరిటీలకు ఉంటాయి మరియు ఆ రేటింగ్లు ఉన్న కంపెనీలు చాలా పెద్దవిగా, ఆర్థికంగా మరియు ఫండమెంటల్గా బలంగా ఉంటాయి. కంపెనీలు డెట్ ఇష్యూ చేస్తే అవి తమ వడ్డీ మరియు ప్రిన్సిపల్ చెల్లింపుల్లో ఎలాంటి డిఫాల్ట్ చేయవని భావిస్తారు. అందువల్ల వీటికి అత్యల్ప క్రెడిట్ రిస్క్ ఉంటుంది. కాబట్టి AAAలో మీకు పూర్తిగా తక్కువ రిస్క్ ఉంటుంది. అత్యల్ప క్రెడిట్ రిస్క్. ఈ అత్యల్ప అనే పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. AA గురించి మాట్లాడితే మళ్ళీ ఇది కూడా ఫైనాన్షియల్ బాధ్యతలను సమయానికి తీర్చడంలో హై డిగ్రీ ఆఫ్ సేఫ్టీ కలిగి ఉంటుంది. ఎప్పుడైనా నేను మాట్లాడినప్పుడు టైమ్లీ సర్వీసింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటే ఒక ఇష్యూర్ తన ఆర్థిక బాధ్యతలను సమయానికి తీర్చాడు అని అర్థం. అంటే వడ్డీతో పాటు ప్రిన్సిపల్ చెల్లింపులు కూడా, అవి అతను పూర్తిగా సమయానికి చెల్లించాడు. ఎటువంటి ఆలస్యం జరగలేదు. మరియు ఇవి డబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి తక్కువ క్రెడిట్ రిస్క్ ను కలిగి ఉంటాయి, కానీ ఇక్కడ మనం లోయెస్ట్ అని చెప్పం. AA విషయంలో మనం తక్కువ క్రెడిట్ రిస్క్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం ఒక క్రెడిట్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. దీని లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ కు ఏ రేటింగ్ ఉంది, దానిలో ఎంత క్రెడిట్ రిస్క్ ఉందో మనం తెలుసుకుందాం. ఈ రేంజ్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్లు సమయానికి ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో తగినంత భద్రతను కలిగి ఉన్నవిగా పరిగణించబడతాయి. ఇవి కలిగిన భద్రత స్థాయి తగినంతగా ఉంటుంది. అంటే ఇవి అడిక్వేట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీతో వస్తాయి మరియు అలాంటి ఇన్స్ట్రుమెంట్లు తక్కువ క్రెడిట్ రిస్క్ ను కలిగి ఉంటాయి. ఇవి ఏమిటి? ఇక్కడ కొంచెం క్రెడిట్ రిస్క్ వస్తుంది. ఇన్స్ట్రుమెంట్లో నేరుగా సింపుల్గా రాసి ఉంది. అలాంటి ఇన్స్ట్రుమెంట్లు BBB రేటింగ్కి క్రెడిట్ రిస్క్ ఉండదు. నేను చెప్పాలంటే అలాంటి ఇన్స్ట్రుమెంట్లు మోడరేట్ క్రెడిట్ రిస్క్ ను కలిగి ఉంటాయని అక్కడ నేరుగా రాసి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు కొంత రిస్క్ మొదలవుతుంది, కానీ అది మోడరేట్ క్రెడిట్ రిస్క్ గానే ఉంటుంది అని అక్కడ చూపిస్తారు. ఇప్పుడు BBBని కూడా చూడండి. ఈ రేటింగ్లతో ఉన్న ఇన్స్ట్రుమెంట్లకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్లను సమయానికి చెల్లించడంలో మోడరేట్ రిస్క్ ఆఫ్ డిఫాల్ట్గా పరిగణిస్తారు. సరే, ఇక్కడ ఇప్పుడు 50 పరిస్థితి ఏర్పడింది అని పరిగణిస్తారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు BBB కంటే కూడా దిగువకు వెళ్లితే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు మరియు రిస్క్ మోడరేట్గా ఉంటాయి. ఇక్కడ 50 పరిస్థితి ఉంది. ఇప్పుడు B గురించి మాట్లాడుకుందాం. చూడండి, చాలా సింపుల్గా, సులభమైన పదాల్లో చెప్పాలంటే పరికర ఛార్జ్ టైం విషయంలో డిఫాల్ట్ అయ్యే హై రిస్క్ ఉందని క్రెడిట్ రేటింగ్ పరిగణిస్తుంది. ఈ రేటింగ్ ఉన్న సర్వీసులను కూడా ఇక్కడ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిగణిస్తారు. ఇక్కడ హై రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ఉంది అంటే మీరు ఆ డెట్లో B రేటింగ్ ఉన్న సెక్యూరిటీలో మీరు డబ్బు పెట్టితే అక్కడ మీకు హై డిగ్రీ ఆఫ్ డిఫాల్ట్ అవకాశాలు ఉన్నాయి. C ఇంటరెస్టెడ్ సెక్యూరిటీలను వెరీ హైగా పరిగణిస్తారు. అక్కడ హై రిస్క్ ఉంది. ఇక్కడ వెరీ హై రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ వచ్చింది. Bలో చూడండి, హై రిస్క్ ఉంది. ఇక్కడ వెరీ హై రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ వచ్చింది మరియు D క్రెడిట్లో త్వరలోనే డిఫాల్ట్ అవుతుందని అంచనా వేస్తారు. ది రేటింగ్ అంటే డిఫాల్ట్ అవబోతుందన్నమాట. భవిష్యత్తులో చాలా త్వరలోనే ఇది జరగబోతుంది. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ జంక్ బాండ్స్ గురించి. మనం క్రెడిట్ రేటింగ్లో క్రిందికి వెళ్తే, మీరు ఎప్పుడైనా క్రెడిట్ రేటింగ్లలో క్రిందికి వెళ్తే అక్కడ మీ యీల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం జంక్ బాండ్ అంటాం. మీరు క్రెడిట్ రేటింగ్లో క్రిందికి వెళ్తే BBB, BB ఇవన్నీ కూడా జంక్ బాండ్స్ కిందకే వస్తాయి. ఇవి మీ ఇన్వెస్టర్లకు ఎక్కువ వడ్డీ ఇస్తాయి. కానీ ఈ కంపెనీలు మోస్తరు రిస్క్ మరియు డిఫాల్ట్ దశలో లేదా చాలా ఎక్కువ డిఫాల్ట్ రిస్క్ ఉన్నప్పుడు లభిస్తాయి. కాబట్టి ఒక ఇన్వెస్టర్గా డెట్లో ఎలాంటి రిస్క్ ఉండదని అనుకోవడం సరైనది కాదు. మీరు రేటింగ్స్లో దిగువకు వెళ్తే, అంటే ఎక్కువ రిటర్న్ కోసం తక్కువ రేటింగ్ ఉన్న బాండ్స్ ఎంచుకుంటే, అప్పుడు అదే స్థాయిలో ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. చాప్టర్ 1లో మనం రిస్క్ రిటర్న్ గురించి మాట్లాడాం. సాధారణంగా ఎక్కువ రిస్క్ ఉంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రేటింగ్స్లో దిగువకు వెళ్తే మీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి, కానీ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయి. ఇప్పుడు మనం బాండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, బాండ్ ప్రైస్ అనేది ఏమీ పెద్ద విషయం కాదు.
బాండ్ యొక్క ప్రైస్ అనేది భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లోల ప్రెజెంట్ వాల్యూల సమాహారం. బాండ్ ద్వారా మనకు వచ్చే అన్ని భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రెజెంట్ వాల్యూను నేను ఈ రోజు లెక్కిస్తే అదే బాండ్ యొక్క ప్రైస్ అవుతుంది. అదే బాండ్ ప్రైస్. అందువల్ల చాలా సింపుల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఎలాంటి ప్రశ్న వచ్చినా మీ భవిష్యత్ క్యాష్ ఫ్లోలు ఇచ్చారు, YTM ఇచ్చారు, అయితే ఆ YTM ద్వారా మీరు వాటిని డిస్కౌంట్ చేయాలి. అన్ని భవిష్యత్ క్యాష్ ఫ్లోలను డిస్కౌంట్ చేసి వాటిని కలిపితే మీ బాండ్ ప్రైస్ వస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రశ్న, 100కు 10% ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇందులో తప్పు చేయకూడదు. సింపుల్ నిర్వచనాన్ని చూడండి. బాండ్ ధర అనేది భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువల మొత్తం. ఎన్ని భవిష్యత్ క్యాష్ ఫ్లోలు వస్తాయో వాటిని మీరు YTM ద్వారా డిస్కౌంట్ చేసి ఆ డిస్కౌంట్ చేసిన అన్ని క్యాష్ ఫ్లోలను కలిపితే అదే మీ బాండ్ ధర అవుతుంది. ఈ ఉదాహరణ ద్వారా నేను మీకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను. ABC కంపెనీకి చెందిన బాండ్ ఒకటి ఉంది. దీని ఫేస్ విలువ 1000 రూపాయలు. దీనికి కూపన్ రేటు 6%, ప్రతి 12 నెలలకు ఒకసారి చెల్లించబడుతుంది. మెచ్యూరిటీకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది మరియు దీని YTM 7%. ఈ బాండ్కు YTM 7%. అయితే నేను చెప్పినట్టు బాండ్ ధర అనేది వేరే ఏమీ కాదు, అది క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువ మాత్రమే మరియు మనం దాన్ని YTM వద్ద డిస్కౌంట్ చేస్తాము. చూడండి, ఇది వివిధ కాల వ్యవధులకు వర్తిస్తుంది. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత వచ్చే క్యాష్ ఫ్లో 60 రూపాయలు ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత కూడా 60 రూపాయలు వస్తుంది, ఎందుకంటే కూపన్ రేటు 6%. ఇది ఎప్పుడు మారదు మరియు 3వ సంవత్సరంలో నాకు 1060 రూపాయలు లభిస్తాయి. 1, 2, 3 సంవత్సరాలకు ఈ క్యాష్ ఫ్లోల సిరీస్ నాకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువను చూద్దాం. 1 సంవత్సరం తర్వాత నాకు 60 రూపాయలు వస్తే దాని ప్రస్తుత విలువ ఎంత అవుతుంది చూద్దాం. నేను దానికి YTM నుండి డిస్కౌంట్ ఇస్తాను, కాబట్టి దీన్ని YTM ద్వారా డిస్కౌంట్ చేస్తే ఈ రోజు 56 రూపాయలు వస్తాయి. 2 సంవత్సరాల తర్వాత క్యాష్ ఫ్లోగా 60 రూపాయలు వస్తే దాని ప్రస్తుత విలువ 52 రూపాయలు. అలాగే 3 సంవత్సరాల తర్వాత వచ్చే 1060కి కూడా ఇదే విధంగా లెక్కించాలి. దాని విలువ 65 రూపాయలు అవుతుంది. మొత్తం క్యాష్ ఫ్లో ప్రస్తుత విలువ కలిపితే 73 రూపాయలు అవుతుంది. ఇది నా ప్రస్తుత బాండ్ ధర ఇచ్చిన YTM వద్ద. కాబట్టి ఇలాంటి ప్రశ్న వస్తే మనం ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధంగా మనం ఈ ప్రశ్నను పరిష్కరించాలి. ఇప్పుడు కొన్ని బాండ్ yield కొలమానాలు ఉన్నాయి. బాండ్ yield కొలమానాలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కూపన్ yield గురించి మాట్లాడదాం. కూపన్ yield అంటే ఏమిటి? ఇది కూపన్ చెల్లింపు ఫేస్ వాల్యూ శాతం. సాధారణంగా ఒక ప్రశ్న వస్తే కూపన్ yield ను కనుగొనమని అడిగితే మీరు కూపన్ చెల్లింపును ఫేస్ వాల్యూతో గుణించాలి. ఫార్ములాను గుర్తుంచుకోండి, కూపన్ చెల్లింపును ఫేస్ వాల్యూతో గుణించాలి. ప్రశ్న చూడండి, కూపన్ 8.24గా ఉంది. ముఖ విలువ 100 రూపాయలు, మార్కెట్ విలువ 103. కూపన్ yield కోసం ఫేస్ వాల్యూ ద్వారా కూపన్ను భాగించాలి. అంటే 8.24ను 100తో భాగిస్తే సమాధానం 8.24% వస్తుంది. ఇప్పుడు అదే కరెంట్ yield ను మీరు కనుగొనమని అడిగితే బాండ్ యొక్క కరెంట్ yield అప్పుడు మార్కెట్ వాల్యూ డినామినేటర్లో వస్తుంది. ఇప్పుడు 8.24ను 103తో భాగిస్తే అది 8% అవుతుంది. అందువల్ల కరెంట్ yield-లో మనం మార్కెట్ వాల్యూను డినామినేటర్లో భాగించాలి. అదేవిధంగా 8% అనేది కరెంట్ yield మరియు కూపన్ గురించి మాట్లాడితే అది 8.24%. కాబట్టి ఈ ప్రశ్నలో రెండింటిలో గందరగోళం రాకూడదు. ఒక్కో మార్కు ప్రశ్న రావచ్చు. ఇప్పుడు yield to maturity అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇది yield to maturity. ఇప్పుడే చెప్పాను, అది డిస్కౌంట్ రేట్. ఇది బాండ్ నుండి వచ్చే భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువను దాని ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా చేస్తుంది. మీ ప్రస్తుత మార్కెట్ ధరను మీరు yield to maturity YTM ద్వారా తెలుసుకోవచ్చు. మీకు YTM ఇవ్వబడితే అలాగే భవిష్యత్ క్యాష్ ఫ్లోలు ఉన్నాయంటే వాటిని మీరు డిస్కౌంట్ చేస్తారు. YTM ద్వారా మీ బాండ్ యొక్క ప్రస్తుత విలువ లేదా ప్రస్తుత మార్కెట్ ధర కూడా లభిస్తుంది. బాండ్ పరిపక్వత వరకు ఉంచబడితే అది దానిపై ఆశించిన రాబడి రేటు. మీరు బాండ్ను మెచ్యూరిటీ వరకు ఉంచితే అది వచ్చే అంచనా రాబడి రేటు ఇదే. సింపుల్గా చెప్పాలంటే మిగిలిన క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువల మొత్తం. మనం ఇప్పుడే ఒక ఉదాహరణ కూడా చూసాం, మీరు అది మళ్ళీ చూడవచ్చు. ఇప్పుడు డే కౌంట్ కన్వెన్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇండియన్ బాండ్ మార్కెట్ గురించి మాట్లాడితే 1 సంవత్సరం పైగా ఉన్న మార్కెట్ను డెట్ మార్కెట్ లేదా క్యాపిటల్ మార్కెట్ అంటారు. 1 సంవత్సరం కన్నా తక్కువ దాన్ని మనీ మార్కెట్ అంటారు. అందువల్ల ఇండియన్ మార్కెట్, ముఖ్యంగా బాండ్ మార్కెట్లో అనుసరించే కన్వెన్షన్లు 30/360 డేస్ ఆధారంగా ఉంటాయి. దీనర్థం ఏమిటంటే 1 నెలలో నిజంగా ఎంత రోజులు ఉన్నా మీరు లెక్కించేటప్పుడు 30 రోజులు అని తీసుకుంటారు. అందుకే సింపుల్ ప్రశ్న వస్తుంది, ఎలాంటి లెక్కలు అడగరు. మీకు ఇది కూడా అడగవచ్చు, ఇండియన్ మార్కెట్ బాండ్లో అనుసరించే కన్వెన్షన్ ఏది అని. అది 30/360. మరి మనీ మార్కెట్లో అయితే అది యాక్చువల్ డేస్ / 360.
అయితే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ట్రెజరీ బిల్స్, ఇతర మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, సీడీలు, సిపిలు వంటివి. వీటి మెచ్యూరిటీ 1 సంవత్సరానికి తక్కువగా ఉంటే ఆ సందర్భంలో యాక్చువల్ డేస్ డివైడ్ బై 365 డేస్ అవుతుంది. ఇప్పుడు మనం మార్కెట్లో వడ్డీ రేట్లు మరియు బాండ్ ధరల మధ్య సంబంధం గురించి మాట్లాడుకుందాం. చూడండి, మార్కెట్లో బాండ్ ధరలు మరియు వడ్డీ రేట్ల మధ్య ఒక విరుద్ధ సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ ధర పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధర తగ్గిపోతుంది. ఈ కాన్సెప్ట్ మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు మళ్ళీ వస్తాయి మరియు మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద మీకు పరీక్ష ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ వడ్డీ రేటు స్థాయి పెరిగితే బాండ్ ధర పడిపోతుంది. అలాగే మార్కెట్ వడ్డీ రేటు తగ్గితే బాండ్ ధర పెరుగుతుంది. మరియు నేను ఇంకొక మాటలో చెప్పాలంటే బాండ్ యొక్క యీల్డ్ అనేది ధరకు విరుద్ధంగా ఉంటుంది. మరి ఇప్పుడు యీల్డ్ టు మెచ్యూరిటీ మరియు కూపన్ రేటు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుందాం. ఈ 3 విషయాలను మీరు గమనించాల్సిన అవసరం ఉంది. బాండ్ యొక్క మార్కెట్ ధర ముఖ విలువ కంటే తక్కువగా ఉన్నప్పుడు బాండ్ డిస్కౌంట్కు అమ్ముతుంది. అంటే బాండ్కి మార్కెట్ ధర దాని ఫేస్ వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు. బాండ్ ముఖ విలువ రూ. 1000 మరియు దాని మార్కెట్ విలువ రూ. 970 అయితే మీరు మీ ప్రస్తుత వాయిటీఎం నుండి భవిష్యత్తు క్యాష్ ఫ్లోట్ను డిస్కౌంట్ చేయడం ద్వారా లెక్కించారు. దీనర్థం ఆ బాండ్ డిస్కౌంట్లో అమ్మబడుతోంది మరియు మీ వాయిటీఎం కూపన్ యీల్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది. వాయిటీఎం కూపన్ రేట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీ బాండ్ విలువ ఫేస్ వాల్యూ కంటే తక్కువగా లెక్కించబడుతుంది. అందుకే ఇక్కడ వాయిటీఎం అనేది కూపన్ యీల్డ్ కంటే ఎక్కువగా ఉండాలి, అంటే మార్కెట్లో బాండ్ ధర ఫేస్ వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు మాట్లాడుకుందాం. బాండ్ మార్కెట్ ధర ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ మార్కెట్ ధర పెరిగింది. అంటే మీ బాండ్ ధర రూ. 1000 అయితే కానీ మార్కెట్ ధర పెరిగిపోయింది. రూ. 1030 అయింది. అంటే మీ బాండ్ ప్రీమియం మీద ట్రేడ్ అవుతోంది మరియు మీ వాయిటీఎం కూపన్ యీల్డ్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే మీ వాయిటీఎం అంటే మెచ్యూరిటీ వద్ద వచ్చే రాబడి, అది మీ కూపన్ యీల్డ్ కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ. మరియు బాండ్ మార్కెట్ ధర ఫేస్ వాల్యూకి సమానంగా ఉన్నప్పుడు బాండ్ పరిపక్వత వద్ద అమ్మినట్లే అవుతుంది. అంటే వాయిటీఎం కూపన్ యీల్డ్కి సమానం అవుతుంది. అంటే మీ వాయిటీఎం మరియు కూపన్ యీల్డ్ రెండూ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం ఇంటరెస్ట్ రేట్స్ రిస్క్ గురించి మాట్లాడతాం. అంటే ఇంటరెస్ట్ రేట్ రిస్క్ అంటే ఏమిటి? ఇది నిర్వచించబడుతుంది మార్కెట్లో లేదా ఆర్థిక వ్యవస్థలో ఇంటరెస్ట్ రేట్స్ మార్పుతో. ఎప్పుడైనా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పైకి లేదా కిందికి వెళ్తే ఆర్బీఐకి ఇంటరెస్ట్ రేట్స్లో ఏదో ఒక మార్పు చేయాల్సి వస్తుంది. మరియు ఇది ఎలాంటి విధంగా ప్రభావితం చేస్తుంది ప్రస్తుత డెట్ ఇన్వెస్టర్లను, బాండ్ హోల్డర్లను. మరి మనం అర్థం చేసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. ఇంటరెస్ట్ రేట్ తగ్గితే బాండ్ ధర పెరుగుతుంది. సాధారణంగా చెప్పాలంటే నేను మీకు చాలా స్పష్టమైన ఉదాహరణతో ఈ విషయాన్ని వివరించబోతున్నాను. ఉదాహరణకి, ఎవరో ఒకరు ఒక బాండ్ను పట్టుకుని ఉన్నారు. అది వారికి 8% వడ్డీ ఇస్తోంది. అంటే 8% వార్షిక వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వడ్డీ రేటు 9%కి పెరిగింది. అందువల్ల కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొత్త బాండ్లో పెట్టుబడి పెట్టడం ఇష్టపడతారు. అంటే వారు 9% వడ్డీతో కొత్త బాండ్ను కొనుగోలు చేయడం ఇష్టపడతారు. దాంతో మీ బాండ్ విలువ తగ్గిపోతుంది. మీరు ఆ బాండ్ను మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తే అది అమ్ముడుపడదు. ఎందుకంటే ఎవరు మీ 8% వడ్డీ ఉన్న బాండ్ను కొనుగోలు చేస్తారు? మార్కెట్లో కొత్త బాండ్ 9% వడ్డీతో లభిస్తున్నప్పుడు. అందుకే మీ బాండ్ విలువ తగ్గిపోతుంది. మీరు దాన్ని రూ. 1000కు అమ్మాలని ప్రయత్నిస్తే ఎవరూ కొనరు. కానీ మీరు దాన్ని 970, 980 లేదా 990 రూపాయలకు ఇస్తానని చెప్పితే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొంచెం డిస్కౌంట్కి మీ బాండ్ ట్రేడ్ అయితే ఆ ఇన్వెస్టర్ మీ వద్ద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే వడ్డీ రేటు పెరిగిన వెంటనే మీ బాండ్ ధర తక్షణమే డిస్కౌంట్లోకి వస్తుంది. అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మీ బాండ్పై 8% వడ్డీ ఉంటే కానీ కొత్తగా ఇష్యూ అవుతున్న బాండ్లు 7%కి మాత్రమే ఉంటే మీ బాండ్ విలువ పెరిగింది. ఎవరైనా ఇన్వెస్టర్ మార్కెట్లో కొనుగోలు చేస్తే అతనికి 7% లభిస్తుంది. కానీ అతను మీ దగ్గరికి వచ్చి 8% వడ్డీ ఉన్న బాండ్ ఇవ్వండి అంటే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ కాబట్టి ఆ బాండ్ను అతనికి ప్రీమియం ధరకు ఇస్తారు. మీరు రూ. 1000కు ఇవ్వరు. 1030 రూపాయలకు ఇవ్వడాన్ని మీరు ఇష్టపడతారు. ఈ విధంగా లెక్కలు పనిచేస్తాయి. నేను మీకు ఉదాహరణ కోసం మాత్రమే ఈ లెక్కలు చెప్పాను. అంటే మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గితే మీ బాండ్ విలువ పెరుగుతుంది. అలాగే మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే మీ బాండ్ విలువ తగ్గిపోతుంది. మెచ్యూరిటీ డ్యూరేషన్ చూద్దాం. డ్యూరేషన్ను లెక్కించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రతి ఇన్వెస్టర్కు బాండ్ డ్యూరేషన్లో చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్ళు చూడాల్సింది ఏమిటంటే ఆ బాండ్కు ఇంకా ఎంత డ్యూరేషన్ మిగిలి ఉంది అనేది. మరియు మెచ్యూరిటీ డ్యూరేషన్ మనకు ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
మెచ్యూరిటీ డ్యూరేషన్ అంటే ఏమిటి? నేను మీకు చెప్పాలి. ఇది బాండ్ డ్యూరేషన్ను లెక్కించడానికి ఒక రిఫైన్డ్ విధానం. మీరు డ్యూరేషన్ను లెక్కించాలనుకుంటే మెచ్యూరిటీ డ్యూరేషన్ కంటే మెరుగైనది మరొకటి లేదు. ఇది ఏమి చేస్తుంది అంటే బాండ్ యొక్క క్యాష్ ఫ్లో మరియు బాండ్ ధరను డ్యూరేషన్ లెక్కించడంలో పరిగణలోకి తీసుకుంటుంది. మీ బాండ్లకు వచ్చే అన్ని క్యాష్ ఫ్లోలు మరియు బాండ్ ధరను అది లెక్కలో ఉపయోగిస్తుంది. ఈ విధంగా ఇది డ్యూరేషన్ను చాలా వాస్తవికంగా కొలిచే ఒక మెజర్, ముఖ్యంగా సింపుల్ మెచ్యూరిటీతో పోలిస్తే. మరి మనం ఈ ఉదాహరణను అర్థం చేసుకుందాం. మనం ముందే తీసుకున్న అదే ఉదాహరణను చూస్తాం. మీ మెచ్యూరిటీ డ్యూరేషన్ను కనుగొనడానికి ఉదాహరణగా ₹1000 ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ ఉంది. 6% కూపన్ ఉంది మరియు 12 నెలల చివరలో ఇస్తోంది. మెచ్యూరిటీ డేట్ ప్రస్తుతానికి 3 సంవత్సరాల దూరంలో ఉంది. బాండ్ యొక్క ప్రస్తుత వాయిటీఎం 7%. కాబట్టి ప్రస్తుత వాయిటీఎం ఆధారంగా మనం ముందుగా దీని ప్రస్తుత ధరను కనుగొంటాం. మనకు వచ్చే క్యాష్ ఫ్లోలు ఇవే. 1 సంవత్సరం తర్వాత ₹60 వచ్చింది. మళ్ళీ 2వ సంవత్సరం తర్వాత కూడా ₹60 వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ₹100 అంటే మీరు ఇంటరెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ తిరిగి పొందారు. ఇప్పుడు నేను క్యాష్ ఫ్లో యొక్క ప్రస్తుత విలువను ప్రెజెంట్ వాల్యూ లెక్కిస్తే మొదటిది 56 ఉంది. 2వ సంవత్సరంలో ప్రెజెంట్ వాల్యూ 42 వచ్చింది. మూడవది 865 ఉంది. అంటే 3వ సంవత్సరం తర్వాత మనకు వచ్చే క్యాష్ ఫ్లో ఈ విధంగా ఈ మూడింటిని కలిపితే 973 ప్రస్తుత ధర, కరెంట్ ప్రైస్ ఇవ్వబడిన వాయిటీఎం ప్రకారం. మరి నా బాండ్ యొక్క ప్రస్తుత ధర ఎంత? 973 ఉంది ఇవ్వబడిన వాయిటీఎం వద్ద. ఇప్పుడు చూడండి టైం వెయిటెడ్ విలువను. టైం వెయిటెడ్ వాల్యూ నేను వీటి క్యాష్ ఫ్లోల కోసం లెక్కించాలి. అంటే టైం వెయిటెడ్ విలువ ఆఫ్ క్యాష్ ఫ్లోలను నాకు కనుగొనాలి. అంటే వాటిలో ఎంత సమయం ఉందో దాన్ని మనం మల్టిప్లై చేస్తాం. అంటే 56ను 1 సంవత్సరంతో గుణించాలి. 52 క్యాష్ ఫ్లోలు వస్తే వాటిని 2 సంవత్సరాలతో గుణించాలి. మూడవది వస్తే అది 865, దాన్ని 3 సంవత్సరాలతో గుణించాలి. అప్పుడు ఈ లెక్కలు మొత్తం కలిపితే 2756 వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మెచ్యూరిటీ డ్యూరేషన్ అనేది భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రెజెంట్ వాల్యూకి సమాన్ని సమయంతో గుణించి ప్రస్తుత మార్కెట్ ధరతో భాగించాలి. అంటే భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రెజెంట్ వాల్యూకి సమాన్ని సమయంతో గుణించి ప్రస్తుత బాండ్ ధరతో భాగించాలి. 2756.71ను 973తో భాగిస్తే అది 2.83 సంవత్సరాలు వస్తుంది. అంటే ఇప్పుడు దీని మెచ్యూరిటీ డ్యూరేషన్ అంటే 2.83 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మెచ్యూరిటీ డ్యూరేషన్ 2.83 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఈ బాండ్లో మీరు పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడానికి మొత్తం సమయం ఇదే. ఇప్పుడు నేను దీని ఫీచర్లను మీకు వివరంగా చెబుతాను. మెచ్యూరిటీ డ్యూరేషన్ అనేది బాండ్ ఖర్చును తిరిగి పొందడానికి తీసుకునే సమయాన్ని సూచిస్తుంది. అంటే మీ పెట్టుబడి మొత్తం తిరిగి రావడానికి ఎంత సమయం మిగిలి ఉందో ఇది చూపిస్తుంది. ఫిక్స్డ్ ఇంకూపన్ బాండ్ల మెచ్యూరిటీతో పోలిస్తే మెచ్యూరిటీ డ్యూరేషన్ ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. కూపన్ రేటు మరియు యీల్డ్ టు మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటే మెచ్యూరిటీ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. మీరు డిస్కౌంట్ చేయడానికి ఎక్కువ వాయిటీఎం ఉపయోగిస్తే తక్కువగా మెచ్యూరిటీ డ్యూరేషన్ వస్తుంది. అలాగే కూపన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే మెచ్యూరిటీ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. కూపన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నా కూడా మెచ్యూరిటీ డ్యూరేషన్ తక్కువగా వస్తుంది. ఇంకొక విషయం, జీరో కూపన్ బాండ్ యొక్క మెచ్యూరిటీ డ్యూరేషన్ గురించి. జీరో కూపన్ బాండ్ మెచ్యూరిటీ డ్యూరేషన్ బాండ్ అసలు మెచ్యూరిటీకి సమానం, ఎందుకంటే మధ్యలో ఎలాంటి క్యాష్ ఫ్లో ఉండదు. కాబట్టి దీనిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకుంటే మీరు పరీక్షను చాలా సులభంగా క్లియర్ చేయగలుగుతారు మరియు డ్యూరేషన్ మరియు మెచ్యూరిటీ డ్యూరేషన్ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పగలుగుతారు. సో గైస్, ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ నుండి మొత్తం విషయమైంది. నాకు ఆశ ఉంది ఈ చాప్టర్ మీకు బాగా అర్థమైందని. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో మీకు కేవలం కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. మీరు ప్రైస్ ఎలా లెక్కించాలో తెలుసుకోవాలి మరియు బాండ్ ప్రైసెస్తో ఎకానమీ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తెలుసుకోవాలి. ఒక వీడియోను చూసి మీరు చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. నేను మధ్యలో చెప్పిన 1-2 ప్రశ్నలను మీరు చూసి పరీక్షను క్లియర్ చేయవచ్చు. ఈ చాప్టర్లోని పిఎంఎస్ నుంచి కనీసం 4 లేదా 5 ప్రశ్నలు రావడం అనుకుంటారు. మీరు ఈ వీడియోలో నేను చెప్పిన అన్ని టచ్ పాయింట్లను మాత్రమే చూసినా మీరు ఈ 4 చాప్టర్లోని ప్రశ్నలను క్లియర్ చేయగలరు. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, కూపన్ యీల్డ్ అనేది ఫేస్ వాల్యూలో శాతం రూపంలో కూపన్ చెల్లింపు. అక్కడ నేను మీకు స్పష్టంగా చెప్పాను, మీరు కూపన్ యీల్డ్ కనుగొనాలంటే ఫేస్ వాల్యూలోనే లెక్కించాలి. ఎందుకంటే కూపన్ ఎప్పుడూ ఫేస్ వాల్యూలోనే ఇవ్వబడతాయి మరియు కూపన్ ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. కాబట్టి కూపన్ యీల్డ్ మీది ఫేస్ వాల్యూలోనే వస్తుంది. ప్రశ్న నంబర్ 2, బాండ్ యొక్క మార్కెట్ ధర.
మనకు బాండ్ యొక్క మార్కెట్ ధరను కనుగొనమని చెప్పబడింది. ఫేస్ వాల్యూ ₹1000. ఇది సంవత్సరానికి 12% కూపన్ ఇస్తుంది. మిగిలిన కాలం 5 సంవత్సరాలు, అంటే మెచ్యూరిటీకి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. దీని YTM yield to maturity 11% ఇచ్చారు. రౌండ్ ఆఫ్ చేయమని చెప్పారు. అలాగే 360 డేస్ కౌంట్ కన్వెన్షన్ ఉపయోగించమని సూచించారు. ఇప్పుడు చూద్దాం. మొదటిగా నేను మీకు చెప్పినట్టు బాండ్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర అనేది భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రెజెంట్ వాల్యూ మొత్తం. అంటే ఇది మనం భవిష్యత్ క్యాష్ ఫ్లోలను కనుగొనాలి. ఇప్పుడు చూడండి, ఇందులో 12% కూపన్ లభిస్తోంది. అంటే సంవత్సరానికి 12% అంటే ఒక సంవత్సరం తర్వాత మనకు ₹120 వస్తుంది. రెండో సంవత్సరం తర్వాత కూడా ₹120 వస్తుంది. మూడో సంవత్సరం తర్వాత కూడా ₹120. నాలుగవ సంవత్సరం కూడా ₹120. ఐదవ సంవత్సరం ₹1,120 వస్తుంది. అంటే ₹120 ప్లస్ ₹1000 ప్రిన్సిపల్ తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ భవిష్యత్ క్యాష్ ఫ్లోల ప్రస్తుత విలువ ప్రస్తుత మార్కెట్ ధరను YTM వద్ద లెక్కిస్తే YTM 11% ఇచ్చారు కాబట్టి డిస్కౌంటింగ్ కు 11% వాడాలి. మొదటి సంవత్సరానికి ₹106, రెండో సంవత్సరానికి ₹97, మూడో సంవత్సరానికి ₹87, నాలుగవ సంవత్సరానికి ₹79, ఐదవ సంవత్సరానికి ₹664 వస్తుంది. మీరు ఈ లెక్కలను ఫైనాన్షియల్ క్యాల్కులేటర్ ద్వారా చాలా ఈజీగా లెక్కించవచ్చు. మరియు ఈ భవిష్యత్ క్యాష్ ఫ్లోలను మీరు కలిపితే ఖచ్చితంగా సమాధానం 1034 వస్తుంది. రౌండ్ ఆఫ్ చేసి దగ్గరలోని రూపాయికి చెప్పమన్నారు కాబట్టి సమాధానం 1038. అందువల్ల రెండవ ప్రశ్నకు సమాధానం 1038. ఈ బాండ్ యొక్క మార్కెట్ ధర 1038. ప్రశ్న నంబర్ 3. భవిష్యత్తులో ఒక ఫీచర్ ఉంది. అది బాండ్ను మెచ్యూరిటీకి ముందే జారీ సంస్థ రిటైర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది మనం చాలా క్లియర్గా చదివాము. కాల్ ఎబుల్ బాండ్ అంటే కాల్ ఆప్షన్ ఉన్నప్పుడు సంస్థలకు ఒక హక్కు ఉంటుంది. వారు బాండ్ను ముందే రిటైర్ చేయవచ్చు. ఇప్పుడు 4వ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పుట్టబెలికి బాండ్లోని పుట్ ఆప్షన్ ఫీచర్ ఎవరికి ఇస్తుంది? బాండ్ హోల్డర్కు ఆప్షన్ ఇస్తుందా బాండ్ను మరో సెక్యూరిటీలోకి కన్వర్ట్ చేయడానికి, లేదా కొన్ని పరిస్థితుల్లో బాండ్ను తిరిగి ఇష్యూవర్కు అమ్మే హక్కును హోల్డర్కు ఇస్తుందా, లేదా ఇష్యూయింగ్ సంస్థకు బాండ్లను మెచ్యూరిటీకి ముందే రిటైర్ చేయడానికి అనుమతిస్తుందా, లేదా ఇన్వెస్టర్కు బాండ్ను రీడీమ్ చేసుకునే అవకాశం ఇస్తుందా? చాలా క్లియర్గా మనం చూసాం. పుట్ ఆప్షన్స్ అనేవి హోల్డర్కు కొన్ని పరిస్థితుల్లో తన బాండ్ను తిరిగి ఇష్యూవర్కి అమ్మే హక్కును ఇస్తాయి. ప్రశ్న సంఖ్య 5. ఎక్కువ కూపన్ ఉన్న బాండ్లు ఇచ్చిన వడ్డీ రేటు మార్పుకు సంబంధించి %% ధర మార్పును చూపిస్తాయి. మనం అర్థం చేసుకున్నట్లుగా ఎక్కువ కూపన్ ఉన్న బాండ్లలో ధర మార్పు శాతం తక్కువగా ఉంటుంది. బాండ్లో కూపన్ ఎంత తక్కువగా ఉంటే వడ్డీ రేట్ల మార్పు వల్ల ధర మార్పుపై అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే ఇది అన్ని 4వ అధ్యాయం ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో పెట్టుబడి నుండి తీసుకున్న విషయాలే. మీకు ఈ అధ్యాయం నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే ఇందులో ఉన్న 3 ముఖ్యమైన పదాలను కూడా మనం ఈ అధ్యాయంలో స్పృశించాము. మీరు వాటిని బాగా చదివారని ఆశిస్తున్నాను. డెట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ విషయంలో మనం 2 విషయాలు మాత్రమే గుర్తుంచుకోవాలి. మొదటిది, ప్రస్తుత బాండ్ యొక్క ధరను కనుగొనాలి. అంటే భవిష్యత్ క్యాష్ ఫ్లోల మొత్తం దాన్ని ప్రస్తుతానికి తీసుకురావాలి. అలాగే వడ్డీ రేట్లు మరియు బాండ్ ధరల మధ్య సంబంధాన్ని మనకు తెలిసి ఉండాలి. ఇంకా బాండ్లకు సంబంధించిన ఇతర ఆప్షన్లు కూడా మనకు తెలిసి ఉండాలి. బాండ్ల లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. చాలా సింపుల్ విధంగా మీరు ఈ చాప్టర్ను పూర్తి చేసి వెళ్ళవచ్చు. 4 నుంచి 5 ప్రశ్నలు ఖచ్చితంగా ఇందులో వస్తాయి మరియు వాటికి మీరు మంచి విధంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాప్టర్ నంబర్ 4 నుండి మొత్తం విషయాలు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. మీరు మొదటి 3 వీడియోలు కూడా చూసి ఉంటే 4వ వీడియోను కూడా తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. చాలా ధన్యవాదాలు.